ప్రస్తుతం ఏపీలో ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్కి శంకుస్థాపన జరిగింది. అయితే ఈ సంస్థకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. ఏదైతే ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్కి ప్రభుత్వం రాయితీలు ఇచ్చిందో, సొంతంగా గనులను కేటాయించింది, అలాగే 15 ఏళ్ల పాటు స్టేట్ జిఎస్టీని ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తూ కూడా కొన్ని రాయితీలు ఇవ్వటం జరిగింది. సో వీటన్నింటినీ చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం ఇప్పుడు తెర మీదకి వస్తుంది. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంతంగా గనులు లేవు, ట్యాక్స్లో రాయితీలు లేవు. సో ఆల్రెడీ ప్రైవేటీకరణ జరగబోతుంది అని గత కొద్ది కాలంగా మనం వింటూనే ఉన్నాము. సో వాళ్ళు అడుగుతున్నవి ఇవ్వట్లేదు, శైలిలో విలీనం చేయమన్నా చేయట్లేదు. మనం దీన్ని ఎలా చూడాలి? చంద్ర బేసిక్గా 2 అంశాలు. ఒకటి, మెటల్ వ్యవస్థ అక్కడికి రావడం, స్టీల్ ప్లాంట్ రావడం స్వాగతించాల్సిన విషయం. అట్ ద సేమ్ టైం దీనికి కారకులు ఎవరు అని చర్చ నడుస్తుంది. మా క్రెడిట్ అంటే మా క్రెడిట్ అనడం, మరి క్రెడిట్ చోరీ చర్చ. క్రెడిట్ చోరీ వరకు ఆర్గ్యుమెంట్లు యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని పేలిపూసినాయి, ఇప్పుడు మా ప్రభుత్వం వస్తున్నాయి, ఇట్లాంటి ఒక చర్చ నడుస్తుంది. 2, మీరు ప్రస్తావించిన ప్రధానమైనది విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుమే, భవిత్వం ఏమిటి, ఈ మొత్తం వ్యవహారం అనేది ఒకటి. 2022లో ఆదిత్య మిట్టల్ గారు, ఎవరైతే చైర్పర్సన్ ఉన్నారో మిట్టల్ ఇన్స్టిట్యూట్కి, వారు ఎక్స్లో స్పందించారు 2022లో. ఆయన ఏం ఇప్పుడు తెలుగుదేశం ఏమంటా ఉంది, వైసీపీ ఏమంటా ఉంది పక్కన పెడితే, మిట్టల్ గారే స్వయంగా స్పందించింది ఏంటంటే, యాన్యువల్ మీటింగ్ ఎట్ దావోస్ 2022, ఆదిత్య మిట్టల్ చైర్మన్ signed an MOU with YS Jagan lead Andhra Pradesh government expand operation of its విశాఖపట్నం. ఆయన స్పందించింది అంటే దావోస్లో జరిగినటువంటి ఒప్పందంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆదిత్య మిట్టల్ గారికి అంటే చైర్పర్సన్కి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఎక్స్టెండ్ చేయడానికి ఒప్పందం కుదిరింది 2022. ఆ తర్వాత ఇంకా 2 ఏళ్ళు అయినాడు, 23, 24 కార్యరూపం దాల్చి ఇవరకు వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయ్యింది, మేము కొనసాగించామని చెప్పుకున్నా మంచిదే. సరే, అంత మంచి వాతావరణం రాజకీయాల్లో లేదు కాబట్టి ఆశించలేం, కానీ మౌనంగానే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఆయన పంపించేసినాడు, మేము వస్తే వస్తున్నాయి. మిట్టల్ని ఇన్వైట్ చేసింది ఆయనే కదా, సైన్ చేసింది ఎంఏఓలు ఆయనే కదా. కాబట్టి ఇట్లాంటి చర్చ తేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఈ క్రెడిట్ చోరీ కూడా రాదు. ఇది మొదటి అంశం. రెండో అంశం, ఒకటి, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు లేవనెత్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నం యొక్క భవితవ్యాన్ని తీర్చిదిద్దింది. విశాఖపట్నం మంచి అభివృద్ధికి, ఒక మహానగరంగా రూపాంతరం చెందడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది పునాది లాంటిది. అలాంటి ఒక గొప్ప 15-25 వేల ఎకరాల స్థలంలో హార్ట్ ఆఫ్ టౌన్లో ఈరోజు ఉంది. గాజువాక లాంటి ఒక నగరం విస్తరణకు అది దాహదం చేసింది, అనుబంధ సమస్యలు రావడానికి ఉపయోగపడింది. విశాఖ స్టీల్ ప్లాంట్ రూపురేఖలు మార్చింది విశాఖ స్టీల్ ప్లాంట్. అట్లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు పరిస్థితి ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకవైపు కొనసాగుతూ అదనంగా మెట్టల్ పరిశ్రమ వచ్చిందనుకోండి, అది ఒక అద్భుతం అవుతుంది. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక గొప్ప వ్యవస్థని క్లోజ్ చేసేసి మెట్టల్ లాంటి ఇంకొక మంచి వ్యవస్థను తీసుకురావడం ద్వారా ఏమి సాధించినట్టు? ఇది రావడం రాకపోవడం కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కొనసాగిస్తే ఇంకో స్టీల్ ప్లాంట్ వచ్చింది అనుకోండి, సంతోషం. విశాఖపట్నంలో పెడతారా, ఇంకో చోట పెడతారా, వేరే సంగతి. మీరు ఆ ప్రయత్నం చేసి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధానమైన సమస్య ఫేస్ చేస్తా అనేది ఐరన్ ఓర్, సొంత గనులు లేకపోవడం. ఇప్పుడు సొంత గనులు లేకపోవడం వల్ల వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర సేల్ చేసుకొని చేయడం ద్వారా ఉత్పత్తి యొక్క కాస్ట్ పెరిగిపోతా ఉంది. దానివల్ల అదనపు నష్టం వస్తూ ఉంది. స్టీల్ ప్లాంట్లు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఎదుర్కొంటున్నాయి, అది విశాఖపట్నానికి కూడా ఉంటుంది. అదనపు సమస్య విశాఖ స్టీల్ ప్లాంట్ ఇది ఐరన్ ఓర్ గన్ను లేకపోవడం. ఐరన్ ఓర్ లేకపోవడం వల్ల వీళ్ళు బయట నుంచి తెచ్చుకోవడం వల్ల ఏమవుతోంది, ఉత్పత్తి కాస్ట్ పెరగడం వల్ల మార్కెట్లో పోటీ అనేది సమస్య వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మిట్టల్ వాళ్ళకి మీరు ఓన్ గనులు ఇచ్చారు, అదే విశాఖ స్టీల్ ప్లాంట్లో వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏమో ప్రైవేట్ కొనుక్కోవాలి, ప్రైవేట్ వాళ్ళేమో గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళకి. ఇంతకన్నా విచిత్రమైన పరిస్థితులు ఎక్కడ ఉండవు. రేపు అప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మెట్టల్తో పోటీ పడగలదా? ఐరన్ ఓర్ అనేది ఓన్గా ఉంటే వాళ్ళ ఉత్పత్తి కాస్ట్ తగ్గిపోతుంది.
ఉత్పత్తి కాస్ట్ తగ్గిపోయినప్పుడు ఒక టన్ను ఐరన్ ఓర్ కావచ్చు, ఈ స్టీల్ వాళ్ళు ₹1,00,000 పెట్టారనుకోండి, జనరల్గా చెప్తాను. 10,000 పెట్టారనుకోండి, వీళ్ళు 11,000 12,000 పెట్టాల్సి వస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు. ఎందుకని? వీళ్ళకి ఐరన్ ఓర్ లేదు. అప్పుడు మార్కెట్లో దాన్ని కొంటారు, దీన్ని కొంటారు. కాబట్టి ఏం సిగ్నల్స్ ఇస్తున్నారు? ప్రభుత్వ నవరత్న స్టేటస్ కలిగినటువంటి వ్యవస్థనేమో బయట కొనుక్కోమంటారు, ప్రైవేట్ సంస్థకేమో గవర్నమెంట్ ఇస్తుంది. ఇక్కడే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఫినిష్ చేయాలనుకుంటున్నారా అని అనుమానం తగులుతుంది. కాబట్టి ప్రభుత్వం చేయాల్సింది విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇస్తూనే వాళ్ళకి గడిస్తే సంతోషం. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇస్తే వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు, వ్యవస్థ బాగుంటుంది. మీరు గొప్ప వ్యవస్థని పతనం వైపు తీసుకెళ్తా ఇంకొక వ్యవస్థను తీసుకురావడం ద్వారా ఎట్లా కాంపెన్సేట్ అవుతుంది? బస్ విశాఖ స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ పోయి ప్రైవేట్ వాళ్ళు వచ్చిందని చెప్పుకోవడానికి తప్ప ఇంకా అదనపు విశాఖపట్నం డెవలప్మెంట్ ఎట్లా వస్తుంది? ఇక నాకు విచిత్రం ఏంటంటే, బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అపారమైనటువంటి ల్యాండ్ ఉంది, అదనపు అదనపు అనేక మినరల్ ఉన్నాయి, అవసరం రాయలసీమకు. మరి ఎందుకు పెట్టలేదు? ఇక్కడ పెట్టి ఐరన్ ఓర్ ఇచ్చుంటే అదే మెట్టలు వచ్చుండడా? ఇక్కడ అదే ఐరన్ ఓర్ కానీ ఈ రాయితీలన్నీ ఇచ్చుంటే కడపలో వచ్చుండదా? మరి ఇదేంటి వివక్ష? ఒక స్టీల్ ప్లాంట్ ఉన్న చోట ఇంకో స్టీల్ ప్లాంట్ పెట్టడం అభివృద్ధి అంటారా? ఇంకో స్టీల్ ఆ స్టీల్ ప్లాంట్ కాపాడుకుని ఉత్తరాంధ్రకి న్యాయం చేసి కడప జిల్లాలో ఈ స్టీల్ ప్లాంట్ పెట్టుంటే, మెటల్ స్టీల్ ప్లాంట్ పెట్టుంటే, ఆల్రెడీ బ్రాహ్మణి మన స్టీల్ కి భూమి ఇచ్చున్నారు, అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అదే ప్లేస్ వాళ్ళకి ఇచ్చేసేయండి, ఇచ్చేసేటి వాళ్ళు పెట్టుంటారు కదా. ప్రభుత్వ రంగంలో పెట్టాలని చట్టం ఉంది, విభజన చట్టం, దాన్ని వైలేట్ చేశారు. కనీసం ప్రభుత్వ రంగం మీరేం చేశారు? తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు 2014-19లో కేంద్రంతో విభేదించినప్పుడు విశాఖ కడప కోసం సీఎం రమేష్, ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు, అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు, ఆమరణ నిరాహార దీక్ష చేసినాడు. మీరు పెడతారా లేకపోతే మమ్మల్ని పెట్టుకోమంటారా? శంకుస్థాపన కూడా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పుడు శంకుస్థాపన, ఇప్పుడు ఇదేం కొత్తది కదా, అదేదో ఆడే పెట్టుండొచ్చు కదా కడపలోనే. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు కొంత ఒక ప్రాంతం పట్ల జరుగుతున్న పరిణామాల పట్ల సానుకూలంగా లేరు. సరే, విశాఖపట్నం కన్నా న్యాయం జరుగుతుందంటే ఉన్నదాన్ని క్లోజ్ చేసుకుని కొద్ది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగా, దీనికి కేటాయించడం వల్ల కాదు, స్వభావం విశాఖలో మిట్టలు వచ్చింది వల్ల అదేం క్లోజ్ కాదు. ప్రైవేట్ రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ప్రభుత్వ రంగానికి ఆ ప్రయారిటీగా అడిగిపోవడం అనేది ఇబ్బంది కాదు. కనీసం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా శైలిలో అన్న విలీనం చేస్తే అడ్జస్ట్ అవుతుంటే దాన్ని సిద్ధపడలేదు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ని వదిలించుకోవడానికే ప్రభుత్వం సిద్ధపడతా ఉంది అనేది ఈ పరిణామాలు బట్టి అర్థమవుతుంది. అంటే లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జిందాల్ స్టీల్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది కడపలో. అప్పుడు శంకుస్థాపన కూడా చేసినట్లుగా నాకు గుర్తుంది సార్. అయితే అది కంటిన్యూ చేసే పరిస్థితి ఉందా? ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసినట్టే అనుకోవాలా? దానికి రాయితీలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు వచ్చినటువంటి మిట్టల్ స్టీల్కి రాయితీలు ఏ విధంగా ఉన్నాయి? జిందాల్ తీసుకొచ్చి లోపలేసినారు కదా ఆ జత్వానీ కేసులో. ఇంకా ఆయనే వస్తాడు, ఆ కేసు చూసుకోవడం సరిపోతుంది. ఆ కేసులో ఆయన పాత్ర ఎంత ఉందా లేదా నాకు తెలియదు, కానీ జిందాల్ అనే ఆయన ఆ కేసులో, జత్వానీ కేసులో అరెస్ట్ అవ్వడం ఉన్నారు. బహుశా మనం ఎన్ని రాయితీలు ఇచ్చినా ఇంకా ఆంధ్రప్రదేశ్ జిందాల్ అయితే రాడు. ఆయన రైట్ రాంగ్ నేను చెప్పను, అది పోలీసులు తేల్చాలి. బట్ ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టిన తర్వాత, ఆయన క్యారెక్టర్ మనం చేసిన తర్వాత తప్పు ఒప్పులు ఎలా ఉన్నా ఆయనకి ఆ ఏపీకి అయితే వస్తాడని నేనైతే అనుకోను ఈ గవర్నమెంట్లో. ఎందుకంటే ఫేస్ చేశాడు ఆ సమస్యల్ని. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తుంటే అది తప్పు, లేదా సహజంగానే జరుగుంటే ఆయన భరించాల్సి తప్పదు. ఏది జరిగినా ఆయన అయితే ఏపీని ఇంకా ఛాయిస్ గెలుచుకోడు. కాబట్టి కడపలో జిందాల్ అనేది నాకు తెలిసి ఇంకా ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి ఈ మిట్టలు వచ్చుంటే కనీసం కాంపోజిషన్ అయింది. సార్, అలాగే ఒకటి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎప్పటి నుంచో అడుగుతున్నది ఒక 3 సంవత్సరాల పాటు ట్యాక్స్ రాయితీలు ఇవ్వమని. 3 సంవత్సరాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి రాయితీలు ఇవ్వడానికి సుముఖంగా లేనటువంటి ప్రభుత్వం మిట్టల్ స్టీల్కి మాత్రం 15 సంవత్సరాల పాటు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా రాయితీ ఇచ్చింది. మరి దీన్ని ఎలా చూడాలి? ఒకటి, కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, వాణిజ్య స్వభావం కలిగినటువంటి ఏ పరిశ్రమలను కూడా మేము ఇంకా ప్రభుత్వ రంగంలో పెట్టుకోము, ప్రైవేటీకరిస్తా ఉన్నారు. వాణిజ్యం అంటే ఇది వ్యాపారం, స్టీల్ ప్లాంట్ కూడా వ్యాపారమే కదా. ఇది ప్రభుత్వ రంగంలో ఉండకూడదు, వాళ్ళ పాలసీ మ్యాటర్. చంద్రబాబు గారు కూడా దాదాపు అదే పాలసీ మ్యాటర్. కాకపోతే జగన్ గారు ఉన్నప్పుడు ఏరియా పాలసీ. అదేంటంటే జగన్ గారు ప్రైవేటీకరణ అడ్డుకోలేదని, అప్పుడు అది ఎన్నికల పాలసీ. ఎన్నికల పాలసీ పూర్తి అయిపోయింది కాబట్టి ఆయన ఒరిజినల్ పాలసీలోకి వచ్చినాడు. కూడా ప్రైవేటీకరణకు తక్కువేం కాదు కదా, ప్రభుత్వ రంగం వద్దని చెప్పే నేచర్ అయిందా? చాలా సింపుల్. మీకు విశాఖపట్నంలో జరిగినటువంటి సభలో 2 ముఖ్యమంత్రులు ఒకే ప్రధానమంత్రి ఏం మాట్లాడారు? మీకు కావాలంటే ఆ పాత క్లిప్పింగ్స్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. నరేంద్ర మోడీ గారి సమక్షంలో పోలవరం, అవి విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక హామీలు, ప్రత్యేక హోదా, అలాంటివన్నీ సానుకూలంగా చూడండి సార్ ఆయన అన్నాడు. విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారి సమక్షంలో అడిగారు. సరే, వాడు ఇచ్చారా లేదని పక్కన పెడితే, ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారు అదే ప్రధానమంత్రిని అదే విశాఖపట్నంలో ఏమన్నారు?
విశాఖ స్టీల్ ప్లాంట్ చూసేత్తలా రాబోయే మిట్టలకి సహాయం చేయని అడిగినారు. కాబట్టి ప్రభుత్వ వైఖరి స్పష్టం. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలనుకున్నారు. ప్రభుత్వ రంగంలో వాణిజ్య స్వభావం అంటే ఇన్స్టిట్యూషన్ వద్దని కేంద్ర ప్రభుత్వం. ఈయన కూడా అదే అభిప్రాయంతో ఉన్నాడు కాబట్టి బహుశా ఇది కంటిన్యూ అవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ వైఖరి మారకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ భౌత్యం నిలబడుతుందని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.